శరన్నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహానికి దుర్గా చాలీసా పఠించండి. పట్టిందల్లా బంగారం అవుతుంది. హిందూ మతంలో దుర్గాదేవికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. హిందువులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా దుర్గాదేవిని అవతారాలను నవరాత్రులుగా పూజిస్తారు. ఈ నవరాత్రుల సమయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అవతారాన్ని పూజిస్తారు. అంతేకాదు అమ్మవారి అనుగ్రహం కోసం స్త్రీ శక్తికి చిహ్నంగా దుర్గా చాలీసాను పఠిస్తారు. ఈ దుర్గా చాలీసా మామయ్య దేవికి సంబంధించిన 40 శ్లోకాల ప్రార్థన. ఈ శ్లోకాల ద్వారా దుర్గాదేవి విశేషాలు, సద్గుణాలు, గొప్పతనాన్ని స్తుతించారు. శరన్నవరాత్రుల సమయంలో 9 రోజులు నవరాత్రి వ్రతం పాటిస్తారు. 9వ రోజు దసరా పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో దుర్గా చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ధైర్యం, శత్రువులను ఓడించడంలో విజయం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తాయని నమ్మకం. ఈ రోజు మహామాయ అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు దుర్గా చాలీసాను జపించడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవి భక్తులను రక్షిస్తుందని నమ్మకం. నవరాత్రుల్లో దుర్గా దేవిని శాంతింపజేయడానికి మాత్రమే కాదు, ప్రతి శుక్రవారం దుర్గా చాలీసా పఠించడం విశేష ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహామాయ అనుగ్రహంతో భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. దుర్గాదేవి అనుగ్రహం పొందాలనుకుంటే నవరాత్రి పూజ సమయంలో దుర్గా చాలీసాను పఠించండి. శ్రీ దుర్గా చాలీసా. నమో నమో దుర్గే సుఖకరణి, నమో నమో అంబే దుఃఖ హరణి, నిరంకార హై జ్యోతి తుమ్హారి, తిహు లోక ఫైలి ఉజ్యరి, శశి లలాట ముఖ మహావిశాల, నేత్ర లాల భ్రుకుటి వికరాల, రూప మాతుకో అధిక సుహావే, దరస करत जन अति सुख पावे, तुम संसार शक्ति लय कीना, पालन हेतु अन्न धन दीना, अन्नपूर्णा हुई जगपाला, तुम ही आदि सुंदरी बाला, प्रलय काल सब नासन हारी, तुम गौरी शिव शंकर प्यारी, शिव योगी तुम्हारे गुण गावे, ब्रह्मा विष्णु तुम्हें नित ध्यावें, रूप सरस्वती का तुम धारा, दे सुबुद्धि ऋषि मुनन उबारा, धरा रूप नरसिंह को अंबा, परगट भई फाड़के खंबा, रक्षा कर प्रहलाद बचायो, हिरण्याक्ष को स्वर्ग पठायो, लक्ष्मी रूप धरो जग माहीन, श्री नारायण अंग समाहीन, क्षीर सिंधु में करत विलासा, दया सिंधु दीजे मन आसा, हिंगलाज में तुम ही भवानी, महिमा अमिता न जात बखानी, मातंगी धूमावती माता, भुवनेश्वरी बगला सुखदाता, श्री भैरव तारा जगतारिणी, చిన్న బాల భవ దుఃఖ నివారిణి, కేహరి వాహన సోహ భవాని, లాంగుర వీర చలత అగవాని, करमें खप्पर खड़ग विराजे, जाको देख काल डर भाजे, तोहे करमें अस्त्र त्रिशूला, जाते उठत शत्रु हिय सूला, नगर कोटि में तुम ही विराजता, तिहुलोक में डंका बाजता, सुंभ निसुंभ दानव तुम मारे, रक्त बीज शंखन संहारे, महिषासुर नृप अति अभिमानी, जेहि अघभार मही अकुलानी, रूप कराल कालिका धारा, सेन सहित तुम तिहि संहारा, पड़ी भीड़ संतन पर जब जबा, भई सहाय मातु तुम तब तबा, अमरपुरी अरु बासवलोका, तब महिमा सब कहेम अशोका, ज्वाला मेम हाय ज्योति तुम्हारी, तुम्हें सदा पूजेम नर नारी, प्रेम भक्ति से जो यस गावे, दुख दारिद्र निकट नहीं आवे, ध्यावे तुम्हें जो नर मन लाई, जन्म मरण ते सौं छुट जाई, जोगी सुर मुनि कहत पुकारी, योग न होई बिना शक्ति तुम्हारी, शंकर आचार्य तप कीनो, काम अरु क्रोध जीत सबलीनो, निसिदिन ध्यान धरो शंकर को, काहु काल नहीं सुमिरो तुमको, शक्ति रूप को मरम न पायो, शक्ति गई तब मन पछतायो, शरणागत हुई कीर्ति बखानी, जय 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 जगदम्ब भवानी, भई प्रसन्न आदि जगदम्बा, दई शक्ति नहीं की न विलंबा, मोको मातु कष्ट अति घेरो, तुम बिन कौना हरे दुख मेरो, आशा तृष्णा निपट सतावे, रिपु मूर्ख मोहि अति दर पावै, शत्रु नाश कीजे महारानी, सुमिरो इकचित तुम्हें भवानी, करो कृपा है मातु दयाला, वृद्धि सिद्धि दे करहु निहाला, मूडु जब लगे जीव दया फल पावु, तुम्हारो यस माइम सदा सुनावु, दुर्गा चालीसा जो गावै,
సబ సుఖ భోగ పరమపద పావై దేవీదాస శరణ నిజ జాని. కరహు కృప జగదంబ భవాని. దుర్గా చాలీసాను ఎలా పఠించాలంటే, జ్యోతిష్య శాస్త్రంలో పూజకు బ్రహ్మ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సూర్యోదయానికి ముందు ఉండే ఖచ్చితమైన సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. నవరాత్రుల సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి అమ్మవారిని పూజించాలి. ఒక్కొక్క రోజు ఒక్క అలంకారంలో దుర్గాని పూజించాలి. పూజలో ధూప దీపాలు, నైవేద్యాలు, పండ్లు, పుష్పాలు సమర్పించాలి. దుర్గాదేవికి ఎర్రని పువ్వులంటే చాలా ఇష్టమని చెబుతారు. కనుక దుర్గాదేవికి ఎర్రని పువ్వులైన గులాబీ, మందారం వంటి వాటితో పూజించండి. అంతేకాదు అమ్మవారికి సమర్పించే వస్తువులు కూడా ఎరుపు రంగులో ఉండాలి. పూజ సమయంలో ముందుగా దుర్గాదేవికి నీటిని సమర్పించండి. అనంతరం ఎరుపు రంగు దుస్తులు, కుంకుమ వంటి మొదలైనవి సమర్పించండి. ఆ తర్వాత దుర్గా చాలీసా పఠించాలి. తరువాత దుర్గాదేవికి హారతి ఇవ్వాలి. పూజ సమయంలో ఓం శ్రీ దుర్గా నమః మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.